మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనం ఉన్నాం కాప్రా సమీపంలో ఉన్నటువంటి మల్కారం అనే విలేజ్లో. ఇక్కడ నాతో పాటు ఉన్నారు నవీన్ గారు, అలాగే ఆయన వైఫ్ వీణా గారు. వాళ్ళిద్దరికీ ఒక 10 నెలల పాప ఉంది. అయితే ఆ పాపకి ఒక వింత సమస్య, వింత జబ్బు అని చెప్పాలి. అసలు ఎవరికి ఉండదేమో, చాలా రేర్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. లక్షల్లో ఉంటుందేమో ఈ ప్రాబ్లము. అలాంటి ప్రాబ్లం ఈ పాపకు వచ్చింది. ఈ చిన్ని పాపకి పుట్టుకతోటే మోషన్కి వెళ్ళేటువంటి హోల్ లేదు, అంటే మలద్వారం లేదనమాట. దాంతో ఆ పాపకి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పటికే ఒక సర్జరీ అయింది, ఇంకా 2 సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు ఇప్పటికే ఆ అమ్మాయికి 5 నుంచి 7 లక్షల వరకు ఖర్చు అయిపోయింది. వాళ్ళిద్దరూ చాలా చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి ఎంప్లాయీస్. కనీసం ఆ పాపకి సర్జరీ చేయించేటువంటి స్తోమత కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళు మాట్లాడితేనే ఏడ్చేస్తున్నారు, అంత దారుణంగా ఉన్నారు అసలు. ఒకసారి మాట్లాడదాము. ఇద్దరికి నమస్తే. మీ పాపకు వచ్చినటువంటి ఇంత కష్టం ఎవరికి రాకూడదు. ఎంత బాగుందో పాప, చూస్తుంటే చాలా బాగుంది. బట్ అంత కష్టం వచ్చిందంటే నాకే ఏదో చెప్పడానికి వినడానికి కూడా బాధ అవుతుంది. అసలు ఏం జరిగింది మీ పాపకి? పాప పుట్టింది మేడం. పుట్టిన 9 డేస్కి మోషన్ వెళ్తలేదు. మాకు తెలియదు మేడం. 2 డేస్ అవుతుంది మోషన్ వెళ్తలేదు. ఎందుకంటే హాస్పిటల్కి పోతే హోల్ లేదని చెప్పారు మేడం. 1 అవర్లో చనిపోతుంది అని చెప్పారు మేడం. చనిపోతుంది, పాప బ్రతకది అని చెప్పారు. అంటే ఆ మోషన్ అనేది నోట్ల నుంచి వచ్చింది మేడం. పసరు ఎల్లో కలర్ వచ్చింది. అప్పుడు ఇమీడియట్ గా నీళ్ళపరకు తీసుకెళ్దాం అంటే మళ్ళీ సార్ అక్కడ ఉందికే ముందు బాబు చనిపోయింది కదా మేడం. తర్వాత బాబు చనిపోయింది. 7 months లో డెలివరీ అయింది మేడం. ఆ బాబు 1 week ఉండి చనిపోయింది. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఈ మాకి అప్పుడే మా భార్యకి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించాను మేడం. అప్పటికే ఇప్పుడు పాపకు తెలియకుండా చేయించాను మేము. ఇట్లా అయితే తెలియదు మాకు అప్పటికి. ఇప్పుడు ఈ పాప పుట్టంగానే సర్జరీ అయిపోయింది. ఇంకొక బాబు ఉన్నాడా అండి మీకు? అదే ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు ఈ పాప. ఈ పాప పుట్టంగానే వెంటనే సర్జరీ చేయించేసారా? ఆ తర్వాత తెలిసింది మీకు? మేడం. దానివల్ల ఇక మేము ప్రైవేట్ హాస్పిటల్ కింద తీసుకెళ్ళి అప్పుడు మమ్మీ వాళ్ళది గోల్డ్ ఉంటే గోల్డ్ అమ్మేసి మొత్తం ఆ సర్జరీ కంప్లీట్ చేయించాను మేడం. ఇమీడియట్ గా చేయించేసాను, ఎందుకంటే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి. తర్వాత ఏంటంటే ఇక డే బై డే ఖర్చులు ఎక్కువైపోయినాయి మేడం. తట్టుకోలేకపోతున్నాను. అప్పులు బాగా అయిపోయినాయి మేడం. అన్ని పెట్టినాం మేడం. పుస్తలు కూడా అన్ని పెట్టి పాప కోసం అన్ని చేస్తున్నాం మేడం. 2 నెలల బాలెంత పనుకోండి మేడం. ఇంకొక ఆపరేషన్ ఉన్నాయి. ఎంత ఖర్చు అవుతుంది రెండింటికి? మేడం ఇప్పుడు ఈజీగా అవుతుంది మేడం. మళ్ళీ ఇంకా ఆమెకి ఓన్లీ 800 రూపాయలు మేడం. మళ్ళీ మీరు క్లాతులు కట్టారు కదా. ఇప్పుడు ఉన్నారు కదా మేడం, ఇంకా 1/2 hour హాస్పిటల్ ఉంటామని మాకు కూడా తెలియదు మేడం. బ్లడ్ కాగానే తీసుకెళ్తాం. మందులు అంటే బ్లడ్ ఎక్కిస్తారా? లేదు మేడం, ఇది ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళు, బ్లడ్ ఆగిపోయేటట్టు. అదే వీడియో చూపించో తెలియదు మేడం. వీడియో చూపిస్తాను మేడం. ఇక్కడ కింద కూడా హోల్కి హోల్కి డైలీ నేనే ఇంజక్షన్లు ఇస్తాను మేడం. డైలీ తీయాలి పెట్టాలి ఈవినింగ్ నైట్ మార్నింగ్. ఇప్పుడు ఉన్నాయి మేడం ఇంట్లో. రోజు పరిస్థితి దారుణంగా ఉంది మేడం. రోజు మేడం చేస్తుంటే ట్రీట్మెంట్ చేసి తినడానికి తిండి కావట్లేదు మేడం. అసలు కిందకి వెళ్ళి రక్తం కడుతుంది మేడం, మీదకి వెళ్ళి రక్తం కడుతుంది. ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడు అక్కడ సర్జరీ ఇక్కడ హోల్ మేడం. హోల్కి వెళ్ళి మనము ఇంజక్షన్లు ఇస్తూ పోతుండాలి. రూమ్ లో ఉన్నాయి. ఎందుకు ఇవ్వాలి ఇంజక్షన్ అక్కడ? అంటే హోల్ మూసుకోపో. ఇప్పుడు సెట్ కావాలి, సెట్ కావాలి. సర్జరీ చేసి హోల్ ని పెట్టారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా పెట్టారు. నేచురల్ గా రాలేదు కదా, అందుకని ఆర్టిఫిషియల్ గా పెట్టారు. ఇప్పుడు మనము అది పెద్దగా చేయాలి మేడం. ఇప్పుడు ఈ పేగులన్నీ ఒక దగ్గర ఉన్నాయి మేడం. చూసాను. ఇది ఇందులో కలిపేస్తారు మేడం. ఇప్పుడు ఆమెకి ఇప్పుడు సెట్ కావాలంటే పేగులన్నీ కరెక్ట్ సెట్ కావాలి. నెక్స్ట్ సర్జరీ అప్పుడు అది చేస్తారు. లాస్ట్ ఆపరేషన్ 5 days ఆమె నీళ్లు పాలు ఏమి తాగద్దు. క్రిటికల్ ఉంటుందని చెప్పి అది లాస్ట్ ఆపరేషన్ క్రిటికల్ మేడం. ఈ పేగులన్నీ ఇంకా 2 ఉన్నాయా? ఒకటి ఉంది మేడం. ఇంకోటి ఏంటంటే మొన్న చేశారు మేడం. ఇక్కడ అది చిన్నగా చేశారు అది. ఓకే. ఇప్పుడు లాస్ట్ మాత్రం చాలా పెద్దది మేడం. ఇప్పుడు 2 అయిపోయినాయి. అయితే ఇంకొకటి ఉంది పెద్దది. మేడం ఇప్పుడు ఒకవేళ సెట్ అయితేనేమో ఇది సెట్ అయితేనేమో ఒకటి మేడం. ఈ సెట్ కాకపోతే 2 చేస్తారు. ఇప్పుడు ఇది
ఇది సెట్ కాకపోతే మళ్ళీ చేయాలి. ఇప్పుడు డైలీ ట్రీట్మెంట్ ఇప్పుడు మేడం సెకండ్ దానికి డైలీ మేడం. ఇప్పుడు ఈ వెనస్డే వెళ్ళాలి, మళ్ళీ ఇప్పుడు బెడ్ వస్తే బెడ్ ఆయన ఎప్పుడు రమ్మంటే ఈ పాపని బట్టి ఆయన కూడా డాక్టర్ కూడా ఫోన్ చేయగానే ఉంటాడు మేడం. ఎక్కడ చూపిస్తున్నారండి హాస్పిటల్? ఈసీఎల్ మేడం, రోషిని హాస్పిటల్ మేడం. గవర్నమెంట్ హాస్పిటల్లో అవ్వట్లేదా అండి? అంటే మేడం అది పుట్టికతోటి వచ్చిన దానికి ఆరోగ్యశ్రీ వర్కౌట్ కాదని చెప్పారు మేడం. మళ్ళీ మేడం ఈ డాక్టర్ ఏమన్నాడు అంటే ఇప్పుడు పేగులని నేను సెట్ చేసుకున్నామ్మా, వేరే వాళ్ళు సెట్ చేస్తే తర్వాత ఫ్యూచర్లో మెచ్చుడు కాదు, మళ్ళీ ఈ పాప ఎదగకున్నా నన్ను అడగద్దు అని అన్నాడు. అదేలే, అంటే ఒక డాక్టర్ అలవాటు అయిపోయి ఇంకా ఆయన చేస్తారండి. ఆయన ఆరోగ్యశ్రీ వర్తించదు. ఆరోగ్యశ్రీ లేదు కూడా మాకు. ఏం చేస్తారండి మీరు? నేను ఇప్పుడు మొబైల్ దాకా చేస్తుండే మేడం. ఈ పాప ఉద్యోగం చేస్తారా? ఈసీఎల్ లో మేడం. అయితే ఇప్పుడు మొన్న దాకా చేశాను మేడం. ఈ పిల్లకి మళ్ళీ నేను చాలా లీవ్స్ పెట్టడం వల్ల పోలేకపోతున్నాను మేడం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ర్యాపిడో చేస్తున్నాను. ర్యాపిడో చేసుకుంటున్నారా? నువ్వేం చేస్తావమ్మా? నేను ఇక్కడ చెర్రపల్లిలో వర్క్ అవుతున్నా మేడం, బ్యాటరీస్ ప్రైవేట్ జాబ్. నెలకు 12,000 ఇస్తాను. ఇంకా అన్ని డుమ్మాలు అయితే ఎక్కువ అవుతున్నాయి మేడం. ఈ మంత్ అయితే ఎక్కువనే అయిపోయినాయి. వాళ్ళు కూడా డౌట్ అంటున్నారు. ప్రైవేట్ కంపెనీ చూసుకుంటారు మీరు ఇద్దరు? అమ్మాయి పాల డబ్బాలు, డైపర్లు, హాస్పిటల్ ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి కదా మేడం. చిన్నప్పుడు వెళ్ళి మానేసింది. అసలు ఎందుకు అట్లా అయింది పాపకి? ఏమన్నా చెప్పారా డాక్టర్? ఏం చెప్పలే మేడం. స్కానింగ్ లో కూడా ఏం తెలియలేదు 9 months స్కానింగ్ దాకా, పుట్టేదాకా, పుట్టినాక మోషన్ పుట్టినాక కూడా ఏమి చెప్పలేదు. ఇంకా మేమంటుంది డాక్టర్ ఇప్పుడే మీరు తొందరగా గెజ్జేసుకుంది అంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఏమైదాకా కూడా తెలియదు. అంటే నోట్ల నుంచి మొత్తము లాటిన్ వెళ్ళిపోతుంది మేడం. కళ్ళు ఒకటే సైడ్ చూస్తుంది మేడం. అంటే బ్యాడ్ టైం ఏంటంటే మేడం, అక్కడ తెలిసిపోయి ఉంటే మేము ఏదైనా చేస్తున్నాం మేడం. అప్పుడు ఏమైందంటే మేడం, పుట్టిన తర్వాత అక్కడ కడుపు మొత్తం వాళ్ళకు కూడా డౌట్ ఎందుకు రాలేదంటే మేడం, యూరిన్ నుంచి మోషన్ వచ్చింది మేడం. అందువల్ల అక్కడ నాకు ఏమనుకు పాప మంచిగా ఉంది అనుకున్నాం మేడం. కానీ వచ్చినాక తర్వాత 2 days తర్వాత ఆమె మోషన్ పోవట్లేదు, ఏం పోవట్లేదు, కడుపు అంతా ఇట్లా టైట్ అయిపోయింది మేడం. అది అప్పుడు ఇంటికి వచ్చేసి డిశ్చార్జ్ ఇంటికి వచ్చాక తెలిసింది మేడం. కడుపంతా ఇన్ఫెక్షన్ అయింది ఆమెకు మేడం లోపల. ఇదంతా అప్పుడు ఇట్లా లేకుండా మేడం, ఇట్లా ఇట్లా టైట్ ఉంటుండే మొత్తం. ఇక నోట్లకైనా మొత్తం పచ్చగా వచ్చేసింది మేడం. ఎందుకు మీరు ఏమన్నా మేనరికమా? లేదు మేడం. బయట వాళ్ళేనా? అంటే డాక్టర్స్ ఎందుకు వచ్చింది ప్రాబ్లం అని కూడా ఏం చెప్పలేకపోతురా? చెప్పలే మేడం. అసలు పుట్టినాక కూడా ఏం చెప్పలే మేడం. అక్కడ డాక్టర్ సజెషన్ చేసి అవినాష్ రెడ్డి అనే ఈసీఎల్ లో ఉంటారు, డాక్టర్ సజెస్ట్ చేస్తే వెళ్ళి మాట్లాడాం మేడం. కాదు, ఇప్పుడు మీకు సర్జరీ చేసిన డాక్టర్ అయినా అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అనేది ఏం చెప్పలేకపోతున్నారు. కొంచెం చాలా మందికి ఇలా వస్తుందని చెప్పింది మేడం, అంతే తప్ప కానీ దేనికి వచ్చింది మాత్రం చెప్పలేడు మేడం. చాలా మంది నేనైతే ఎప్పుడు వినలేదండి. మరి రేరే ఇది ఏమి చాలా మందికి రాదు. మేము కూడా ఏమైతే అది ఫిస్టులా నుంచి ఏదో ప్రాబ్లం అని చెప్పి అన్నాడు మేడం. అట్లా ఫస్ట్ బాబు మంచిగానే ఉంటాడండి? ఆ బాబుకి ఏం ప్రాబ్లం? మంచిగానే ఉంటాడు. ఇప్పుడు ఆ సర్జరీ చేసేసిన తర్వాత అంతా సెట్ అయిపోయి ఇంకా నార్మల్ అయిపోతుంది. 3వ ఆపరేషన్ అయినాక సెట్ అయిపోతుంది. ఇంకా మామూలుగానే ఉంటాడు. ఎప్పుడన్నా హాస్పిటల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇప్పుడు కూడా యాక్టివ్ గానే ఉంటది మేడం. యాక్టివ్ గా అన్ని చూస్తుంది, చాలా యాక్టివ్. కానీ ఎప్పుడు బ్లడ్ వస్తుంది అనేది కూడా మనం చెప్పలేము మేడం. కూడా తెలియదు కదా మేడం. ఇంట్లో బెడ్ వస్తే మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వాకే వరకు ఎక్కడో బెడ్ పోతుంది. ఇప్పుడు సర్జరీ చేయడానికి పాప ఏమన్నా కొంచెం వెయిట్ పెరగాలి. ఎప్పుడు చేస్తారో తెలియదు. పాప వెయిట్ పెరిగితేనే చేయగలరు. ఇప్పుడు ఎంత వెయిట్ ఉంది? 6 ఉంది మేడం. ఎంత అవ్వాలి? 7 to 8 వరకు కావాలి మేడం. ఇంకో 2-3 kgs. ఇప్పుడు లాస్ట్ సర్జరీ వరకు 3-4 months లో చేసేస్తాను మేడం. ఎందుకంటే ఇక్కడ బ్లడ్ వస్తుంది కదా మేడం, ఎక్కువ రోజులు నేను ఆపని చెప్పేసి ఆమె మరి మళ్ళీ ఏమన్నా అయితే బాగా మళ్ళీ 5 days ఏం తినకుంటుండాలి. అదే డాక్టర్ ఏమన్నాడు మొన్న కూడా రీసెంట్గా కూడా పోతారు, మనకు అదే పెద్ద టాస్క్ అమ్మ. 5 days ఏం లేకుండా పిల్లలు ఉండాలి, మనం ఆ పిల్లల్ని ఆగబెట్టాలి అని చెప్తాను. ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పుడు సెలైన్లు పెడతారేమో, ఫ్లూయిడ్స్ ఇచ్చుకుంటూ చేస్తారు కావచ్చు. మరి ఫోటోస్ ఉన్నాయి మేడం, కానీ ఫోటోస్ అయితే ఘోరంగా ఉన్నాయి మేడం. ఆమెకి చాలా అది పిన్నులు పెట్టి కూర్చోడము అంటే బాగా ఉన్నాయి మేడం అది ఫోటోస్. అవి చేస్తే సెట్ అవుతుంది కానీ ప్రాణంకి అయితే ఏం కాదని చెప్పింది. అదొకటి అయితే ఇచ్చింది, ఏం కాదు కానీ కొంచెం మాకు పాప మంచిగా ఉందంటే మంచిగా ఉందని చెప్పింది మేడం. మంచిగా ఉందంటే ఆపరేషన్ చేయమని చెప్పినాం, చేసేది అక్కడ.
ఎన్ని రోజుల్లో సెట్ అవుతుంది సర్జరీ అయిపోయిన తర్వాత పాప? 3 months మేడం, 3 to 4 months. ఒక 3-4 నెలల్లో 2 సర్జరీలు అయిపోవాలి. ఆ తర్వాత ఇంకో 3-4 నెలలు పాప సెట్ అయిపోతుంది మేడం. ఈజీ ఒక 1 year లో సెట్ అయిపోతుంది మేడం. ఒక 1 year లో మొత్తం సెట్ అయిపోతుంది, అందరి పిల్లల్లాగా అవుతుంది. అయిపోతుంది మేడం. అదొకటి సంతోషం. కానీ కాకపోతే ఏంటంటే కండిషన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం మేడం. ఆయన అన్ని పెట్టుకుంటే అన్నీ చేసినాం మేడం. ఇంకా ఈ బ్లడ్ ఇవన్నీ అంటే డే వన్ హాస్పిటల్ అంటే ఏం అర్థమవుతలే మేడం. పాల డబ్బా, పై పాలు, డైపర్లు 3 daysకి ఒకసారి ప్యాకెట్ అయిపోతుంది మేడం. మరి డైపర్ కంపల్సరీ వేయాలి కదా, వేరే ఆప్షన్ లేదు. డైపర్ 3 days ఒక ప్యాకెట్ 3 days వస్తాయి మేడం. ఈ పాల డబ్బా 3 days వస్తుంది. ఈమెకు మళ్ళీ ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఈ ఫుడ్ కుషీం వస్తుంది అని పాలే మేడం. వేరే ఫుడ్ పెట్టద్దు. అన్నం ఇప్పుడు మొన్న ఒక 1 week అవుతుంది అన్నం స్టార్ట్ చేసిన. డాక్టర్ ఎక్కువ రాగి జావ తప్ప పొద్దున కాసి పెడతాం మేడం. పొద్దున జావలకు చేసి ఒక ఇంత కప్పని పోస్తాం. యాక్టివ్ గానే ఉంది కానీ కాకపోతే తనకేం తెలుస్తుంది. ఆ క్లాత్లు పెట్టారు కదమ్మా, మీరు పద్దాకులు మార్చాలా? పిండితోనే ఉంటాం మేము. చెడుతున్నాయి ఇట్లా ఆమె బట్టలు పిండితోనే పొద్దున్న సాయం దాకా తీస్తూనే ఉండాలి, లేకపోతే ఆమెకి ఇక్కడ ఖరాబ్ అవుతుంది. ఆమెకి ఎప్పటికీ ఇది ఇక్కడ అవుతుంది మేడం ఇన్ఫెక్షన్. ఇంజక్షన్లు ఎందుకు? అది ఎందుకు మీరే చేస్తారు? మీరు ట్రైనింగ్ అయ్యారా మరి? ఆయన చూపించింది మేడం, 2 days చూపించింది. ఇంత ఉంటాయి మేడం. చేస్తే మళ్ళీ బయట అయితే బయట ఖర్చు అవుతుంది మేడం. ఆర్ఎంపీ డాక్టర్లు చేస్తారంట కానీ బయట ఖర్చు అవుతుంది కదా మేడం. అయితే నేనే చూపిస్తా అమ్మా, నువ్వు చేసుకో అమ్మా అని అన్నాడు. ఉన్నాయి మేడం, చూపిస్తాను కూడా. పర్వాలేదు. అది పోయినప్పుడు ఇప్పుడు ఖాళీ జస్ట్ తీసుకుపోయినందుకే మేడం వాళ్ళు ఇప్పుడు 1200 రూపాయలు ఇస్తున్నారు మేడం దాన్ని అది చేయడానికి. అది ప్రాసెస్ చేయడానికి మేడం. ఆ ప్రాసెస్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ డైలీ పొద్దున 10 days ఒకసారి. ఇప్పుడు ఇవి మార్చాలి. ఇప్పుడు డే బై డే ఇది సెట్ చేంజ్ చేస్తూ ఉండాలి మేడం. ఈ సెట్ చేస్తూ ఉండాలి మేడం. ఏం సెట్ అది? ఇది ఇప్పుడు ఇప్పుడు డైలీ సైజ్ అనేది పెరుగుతుంటది మేడం. ఇది వచ్చినప్పుడు బ్లడ్ కూడా వస్తుంది మేడం. పొద్దున్న సాయంత్రం చేయడానికి వాళ్ళ దగ్గర పోయినప్పుడల్లా వాళ్ళు ఇప్పుడు ఛార్జ్ 1200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మేడం. ఇంక మేము ఇంట్లోనే ఏం చేయిస్తున్నాను, ఇంట్లోనే చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఏదన్నా అయితే వెళ్ళాలి మేడం. ఆ రోజు వెళ్ళిపోతాము. ఇప్పుడైతే చేస్తున్నాం మేడం. మళ్ళీ ఇప్పుడు Wednesday వెళ్ళాలి. 15 days కి ఒకసారి తీసుకెళ్ళాలి మేడం. కరెక్ట్ ప్రాసెస్ చేస్తున్నా లేదని 15 days కి ఒకసారి చూపించుకొస్తాం మేడం. ఇది చూడంగానే ఏడుస్తుంది మేడం. ఇక చేతి బ్లౌజ్ వేసుకుని మేము కూర్చోగానే ఏడుస్తుంది. డైపర్ బ్లడ్ వస్తుందంటే పెయిన్ వస్తుంది. ఇక మందులన్నీ వేసే వరకు మేడం ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆయింట్మెంట్ కానీ కూడా పెట్టి తొందరగా సర్జరీ అయిపోతే ఈ ప్రాబ్లమ్ ఎంత తొందరగా అయితే ఆ పాప కోలుకుంటుంది. అన్న వాళ్ళు కూడా చాలా మంది అక్కడ అన్న వాళ్ళు కూడా ఉంటాయి మేడం. అన్న వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసారు మేడం. అందరూ చాలా మంది చేసారు అయినా సరే అన్న వాళ్ళు కానీ అయినా డబ్బులు సరిపోవట్లేదు మేడం. పని చేసిన సార్ వాళ్ళు మానేసినా కూడా చేసారు మేడం, హెల్ప్ చేసారు. సరే అండి, మీది ఫోన్పే నెంబరు, అకౌంట్ నెంబర్ ఏమన్నా ఉంటే డీటెయిల్స్ ఇవ్వండి. తప్పకుండా మేము కూడా, ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది పిల్లని. పుస్తకాలు అమ్మి పటగులుసులు అమ్మి అన్నీ అమ్ముకుంటూ పెడుతున్నాం మేడం. ఇంకా 2 ఆపరేషన్లు కావాలా, డైలీ ఖర్చులు. మా శాలరీ అస్సలు అయిపోతుంది మేడం. 2-3 daysకి నా శాలరీ అయిపోతుంది. ఆయనది వెంట ఆయనది అయిపోతుంది. తిందామంటే మా ఇంట్లో తిండి కూడా లేదు మేడం. పాప బతుకుతో ఒక్కడి పాప చాలు, పాప ఒకటి చాలు అంతే. పాప ఒకటే మంచిగా ఉంటే చాలని. ఈ ప్రాసెస్ లేకపోయినా ఇంకా పోతున్నాయి మేడం. అది డైలీ చేంజ్ చేయడానికి కూడా డబ్బులు బాగా అవుతున్నాయి మేడం. అది దానికే డైలీ 3-4 పెట్టాలి మేడం. డైలీ 3,000-4,000 కావాలి మేడం. డైలీ అది పెట్టుకుంటా మేడం. ఆఫీస్కి వెళ్తే ఏడుచుకుంటూ వెళ్తా మేడం. ఇక అది మేము ఇంట్లోనే వేసుకోవాల్సి వస్తుంది మేడం. సరే అండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేస్తూ ఉంటారు. 100% మీ నవిక కదా పాప పేరు, నవిక కూడా హెల్ప్ చేస్తారని చెప్పి ఆశిద్దాం. మీరైతే నంబర్సు అవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి. మేము కూడా సుమన్ టీవీ తరపు నుంచి ఏమైనా చేయగలుగుతామేమో 100% మేము కూడా చేస్తామండి, మేము చేసేది. అలాగే మా ప్రేక్షకులు కూడా చాలామంది, మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనేక సందర్భాల్లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లలకు. తప్పకుండా మీ పాపకు కూడా హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.